హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ముందు వీడియోలో మనం ఈ లెసన్కి సంబంధించి లెసన్ అంతా పూర్తిగా చెప్పాను. ఆ తర్వాత లెసన్లోని గ్రామర్ పార్ట్ మొత్తం చెప్పేశాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో సునియే బోలియేలో క్వశ్చన్స్, అలాగే ఇక్కడ ఉన్న లిఖియేలో క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. సునియే బోలియేలో 3 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. లేఖిక की दृष्टि में वरदान क्या है? ఇక్కడ లేఖిక అనంటే ఈ లెసన్ రాసిన ఆమె హెలెన్ కెల్లర్ కదా, అందుకని ఆవిడ దృష్టిలో వరదాన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. లేఖికకి దృష్టి మే దృష్టి యా ఆంఖో కి నజర్ వరదాన్ హే. ఈ ప్రపంచంలో ఉన్న వాటిలో కంటి చూపు అనేది చాలా చాలా గొప్పది, భగవంతుడిచ్చే గొప్ప వరదానం అని ఆమె ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె కళ్ళు కనిపించవు కదా చిన్నప్పటి నుంచి, అందుకని. దేఖ్ పానే కి క్షమత ఈశ్వర్ కా ఆశీర్వాద్ హే. ఏదైనా చూడడం అనే శక్తి భగవంతుడు మనకిచ్చిన ఆశీర్వాదం. దృష్టి జీవన్ కో రంగో సే భర్ సక్తి హే. చూపు అనేది జీవితాన్ని రంగులమయం చేస్తుంది, రంగులతో నింపుతుంది. అంటే మనం కళ్ళతోనే అన్ని రంగుల్ని చూడగలుగుతాం కదా, అందుకని. జీవన్ కో అతులనీయ సుందరత ప్రదాన్ కర్ సక్తి హే. అయితే చూడడం అనేది జీవితంలో అన్ని అందాలని తీసుకొచ్చి అన్ని అందాలని మనం చూపించగలుగుతుంది. ఆ భాగ్యాన్ని దేనితోని మనం పోల్చలేము, చూడగలిగే భాగ్యాన్ని దేనితోని మనం పోల్చలేము అని ఆమె చెప్తున్నారు. दिव्यांग लोगों की क्या क्या आवश्यकताएं होती है? దివ్యాంగ్ లోగ్ అంటే అవయవాలు సరిగ్గా లేని వాళ్ళు అమ్మా, వికలాంగులు అనమాట. వికలాంగులకి ఏ అవసరతలు ఉంటాయి అంటే దివ్యాంగ్ లోగోంకి ముఖ్యతః నిమ్న ఆవశ్యకతాయే హోతీ హే. అంగవైకల్యులకు లేదా వికలాంగులకి ఈ కింద అవసరాలు ఉంటాయి. ఏంటేంటి అవంటే ఖానే పీనే మే సహాయతకి ఆవశ్యకత. తినటానికి తాగడానికి ఎవరైనా వాళ్ళకి సహాయం చేయాలి. అలాగే చల్నే ఫిన్నేమే సహాయతకి ఆవశ్యకత. వాళ్ళు ఎక్కడికన్నా నడవాలన్నా తిరగాలన్నా ఎవరో ఒకరి సహాయం వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. పన్నే లిఖనేమే సహాయతకి ఆవశ్యకత. చదవటానికి రాయటానికి సహాయం చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళకి అవసరం అవుతారు. అలాగే శౌచాలయ అంటే వాష్రూమ్కి వెళ్ళటానికి ఎవరో ఒకరు సహాయం కావాలి. అలాగే పాఠశాల జానే ఆనేమే సహాయతకి ఆవశ్యకత. స్కూల్కి వెళ్ళాలన్నా రావాలన్నా వాళ్ళు ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి. ఖేల్ కూద్ ఆదిమే సహాయతకి ఆవశ్యకత. అది ఆడుకోవాలి అన్నా ఎగరాలన్నా ఏం చేయాలన్నా ఎవరో ఒకరు సహాయం చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. హమే దివ్యాంగోకి సహాయత క్యూ కర్నీ చాహే. మనం వికలాంగులకి ఎందుకు సహాయం చేయాలి? వికలాంగో యా దివ్యాంగోకి సహాయత కన్నా హమారీ నైతిక్ జిమ్మేదారీ హే. మనం వికలాంగులకు సహాయం చేయటం అనేది నైతికమైన విలువలలో ఒకటి, అలాగే మన బాధ్యత కూడా, నైతికపరమైన బాధ్యత. వాళ్ళ పట్ల జాలి కలిగి ఉండడం. వికలాంగో యా దివ్యాంగో మే हीनता भाव को दूर कराने के लिए हमें उनकी సహాయత కర్నీ చాహే. వాళ్ళు ఏమనుకుంటారంటే మా కళ్ళు సరిగ్గా లేవు, మేము సరిగ్గా నడవలేమనే కదా మమ్మల్ని ఎంత హీనంగా చూస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు. ఆ ఫీలింగ్ వాళ్ళకి లేకుండా మనం వాళ్ళకి సహాయం చేయాలి. ఇస్సే ఉన్మే ఆత్మవిశ్వాస్ జాగేగా. అలా చేయటం వల్ల వాళ్ళల్లోని ఆత్మవిశ్వాసం మరలా పుట్టుకొస్తుంది. మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే మమ్మల్ని కూడా వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళతో సమానంగా చూస్తున్నారు అని వాళ్ళల్లోని మళ్ళీ ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది. లిఖియేలో క్వశ్చన్ చూడండి. లేఖికకు క్యా ప్రియ లగ్తే హే? లేఖిక అంటే హెలెన్ కెల్లర్కి ఏంటి చాలా ఇష్టమైనది, ప్రియమైనది? లేఖికకు ఘాస్ కే మైదాన్ మెహంగే కాలీన్ సే అధిక్ ప్రియ లగ్తే హే. అయితే ఈమెకి కాస్ట్లీ అయిన తివాచీ కన్నా, కాలీన్ అంటే తివాచీ, కాస్ట్లీ అయిన తివాచీ కన్నా గడ్డితో ఉన్న మైదానం ఆమెకి చాలా ఇష్టం. లేఖిక క్యా చూకర్ ఆనంద్ పాతీ హే?
లెసన్ రాసిన ఆమెకి అంటే హెలెన్ కెల్లర్కి ఏం ముట్టుకుని ఆవిడ ఆనందం పొందుతారంటే భోజపత్రికే పేడ్కి చిక్కిని చాల్ ఇంకా ఫూలోకి పంకుడియా ఆదికో చూకర్ లేఖిక ఆనంద్ పాతి హే. భోజపత్ర అనే చెట్టు, ఇది చెట్టు పేరు. భోజపత్ర అనేది చెట్టు పేరు. ఆ చెట్టు యొక్క తేలికపాటి బెరడును పట్టుకోవటం, అలాగే పువ్వుల యొక్క రేకులు ఉంటాయి కదా, వాటిని ముట్టుకుని ఆవిడ చాలా సంతోషపడతారు. इस पाठ से हमें क्या संदेश मिलता है? इस पाठ से हमें क्या संदेश मिलता है? ఈ పాఠంలో మనకి ఏ సందేశం వస్తుంది అంటే इस पाठ से हमें यह संदेश मिलता है कि जिसकी आंखें हैं अर्थात जो अंधा नहीं है वह इस संसार की सुंदर से सुंदर चीज़ों को दृश्यों को देखकर आनंद का अनुभव करके जीवन को खुशहाल बनाना चाहिए. అయితే ప్రతి మనిషి ఏం చేయాలంట, వాళ్ళ కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి. సంసార్ అంటే ప్రపంచం. ఈ ప్రపంచంలో అందమైన వస్తువులు, చాలా అందమైన వస్తువులు ఉంటాయి, అలాగే అందమైన దృశ్యాలు ఉంటాయి. అవన్నీ చూసి ఆనందాన్ని అనుభవించి వాళ్ళ జీవితాన్ని ఇంకా సంతోషమయంగా వాళ్ళ జీవితం గడపాలి అని తెలియజేస్తుంది. అప్ని దృష్టిగా భర్పూర్ ఉపయోగ కరే. వాళ్ళ దేవుడిచ్చిన బహుమతైన కనుచూపు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకుని తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. దేఖ్నేకి శక్తి దృష్టి వరదాన్ హే. చూడడం అనే శక్తి, అలాగే కంటి చూపు అనేది భగవంతుడిచ్చిన వరదానం అన్నమాట. దాన్ని మనం యూజ్ చేసుకుని ప్రపంచాన్ని అంతటినీ చూసి మన లైఫ్ని ఇంకా సంతోషంగా గడపాలి అని ఈ లెసన్ యొక్క అర్థం. जो देखकर भी नहीं देखते पाठ का सारांश अपने शब्दों में लिखिए. जो देखकर भी नहीं देखती పాట యొక్క సారాంశం మీ శబ్దాల్లో రాయండి. जो देखकर भी नहीं देखते लेखिका हेलन केलर को कुछ भी दिखाई ना देने पर भी छूकर वह कई चीज़ों को पहचान लेती है. ఈ పాఠాన్ని రాసిన హెలెన్ కెల్లర్ ఏం చేస్తుందంట, ఆమెకు కళ్ళు లేకపోయినప్పటికీ చూకర్ అంటే ప్రతి వస్తువుని ప్రతి దాన్ని ముట్టుకుని గుర్తుపట్టగలుగుతుంది అని చెప్తున్నారు. లెసన్ చెప్పేటప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పానమ్మా, ఒకసారి లెసన్ మీరు చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. అప్నే హాతోన్సే కలియోంకో ఫూలోంకో టహ్నియోంకో. తన చేతులతోని మొగ్గలని, పువ్వులని, కొమ్మలని, झरनेके పానీకో చూకర్ అంటే ప్రవహిస్తున్న సెలయేరుని పట్టుకుని ఆనందగా అనుభవ కర్తీ హే. ఆమె చాలా ఆనందాన్ని పొందుతుంది. వహ్ ఘాస్ కే మైదాన్ కో మెహంగే కాలీన్ సే అధిక్ ప్రియ సమజ్తీ హే. ఆమె గడ్డి మైదానాన్ని తాకినప్పుడు ఆమె కాస్ట్లైన తివాచీ కన్నా గడ్డి మైదానమే ఆమెకి చాలా కాస్ట్లీగా ప్రియమైనదిగా అనిపిస్తుంది అన్నమాట. उसका विचार है कि ఆమె ఆలోచనలు ఏంటంటే जिन लोगों की आंखें होती है, ఎవరికైతే కళ్ళు ఉంటాయో वे बहुत कम देखते हैं, వాళ్ళు చాలా తక్కువగా ప్రపంచాన్ని చూస్తారు. वह कहती है कि सिर्फ इन चीज़ों को छूने से ही इतनी खुशी मिलती है. ఆమె ఏం ఫీల్ అవుతారంటే కేవలం పువ్వులు, మొక్కలు, గడ్డి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని నేను ఎంత సంతోషపడుతున్నాను కదా, तो उनकी सुंदरता देखने से और कितनी खुशी मिलती होगी. వాటిని నేను చూడగలిగితే నేను ఇంకెంత సంతోషపడగలను అని ఆవిడ అనుకుంటూ ఉంటారు. वह कहते हैं कि ఆమె ఏమంటారంటే మనుష్య अपनी क्षमताओं का सम्मान नहीं करता. ప్రతి మనిషి తనలో ఏ టాలెంట్ అయితే ఉంటుందో, ఏ క్షమత అయితే ఉంటుందో దాన్ని గౌరవించరు. సమ్మాన్ అంటే గౌరవం, దాన్ని గౌరవంగా చూడరు. वह मानती है कि ఇంకా ఆమె ఏమనుకుంటారంటే దృష్టి के वरदान से हमें जिंदगी को रंगीन बनाना चाहिए. దృష్టి కంటి చూపు అనే వరదానంతో మనం మన జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. అంటే కంటితో అన్నింటినీ చూడాలి, అలా చూసి సంతోషించి మనం మన లైఫ్ని కూడా కలర్ఫుల్గా లీడ్ చేయాలి అని ఆవిడ మనకి చెప్తున్నారు. అర్థమైంది కదా పిల్లలు? ఇవాళతో మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో అన్ని లెసన్స్ అంత గ్రామర్ పార్టు సునియే బోలేలో క్వశ్చన్స్, లిఖేలో క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయింది. మొత్తం లెసన్స్ అన్నీ నేను ప్లేలిస్ట్లో పెడతాను, మీరు అవి చూడండి, చాలా బాగా చదువుకోండి. సరేనా పిల్లలు? వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ మెసేజ్ కోసం చూస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.